గోరింటాకుకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన చెల్లెలతో ఆడుకుంటుంటే రజస్వల అయి ఆ రక్తపు చుక్క నేలని తాకి మొక్క పుడుతుంది. అదే సమయంలో పార్వతీదేవి తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తున్నారు. చూస్తూ ఉండగానే ఆ మొక్క పెద్దగా అయిపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులని కొయ్యగా చేతులు ఎర్రగా అయిపోతాయి. అయ్యో, బిడ్డ చేతులు కందిపోతున్నాయి అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏమి నొప్పి కూడా పుట్టలేదు, పైగా ఇది చాలా అందంగా ఉంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకారంగా ఈ ఆకు మానవ లోకంలో పరిసిద్ధం అవుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలని తొలగిస్తుంది. దానివల్ల అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అంటారు. అదే ఈ చెట్టు జన్మకి స్వార్థకత అని పలుకుతాడు. గౌరీతో సహా అందరూ ఈ చెట్టు పసరుతో చేతులు కాళ్ళని అలంకరించుకుంటారు. ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారింటికి వచ్చినప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి అని ఆ చెట్టు కోరిందంట. అందుకే ఆ విధముగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయింది.